తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కొనసాగి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ అన్ని వర్గాల ప్రజల మనసు గెలుచుకొని పుట్టుక నీది చావు నీది బతుకంతా తెలంగాణ అనే నిదానంతో తన జీవితాన్నే తెలంగాణకు అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఈరోజు మందమరి పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా కేసీఆర్ గారికి తోడు నీడగా ఉంటూ కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకునిగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి వెంట ఉండి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం రాకముందే చనిపోవడం బాధాకరమైన విషయం అయినా కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తూ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మన జయశంకర్ సార్ను ఘనంగా వారి వేడుకలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించడం చాలా గొప్ప విషయం. నిజంగా ఇవాళ జయశంకర్ సారు వారి జయంతి వేడుకలలో పాల్గొనడం అంటేనే ప్రతి కార్యకర్త అదృష్టం. ఎందుకంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ ఒక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పెళ్ళి అనే విషయాన్ని కూడా పక్కకు పెట్టి తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన గొప్ప మహనీయుడు జయశంకర్ సార్ అని ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు బాలకసుమన్ గారి ఆదేశానుసారం ఈరోజు మందమరి పట్టణంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జయశంకర్ సార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే జయశంకర్ సార్ జీవితకాలం కూడా తెలంగాణ గురించి పనిచేస్తూ అనేక మందిని తెలంగాణ ఉద్యమకారులను తయారు చేయడమే కాకుండా ఆయన కింగ్ మేకర్గా ఉండి చెన్నారెడ్డితో తెలంగాణ ఉద్యమం వస్తుందేమో అని ఆయన ట్రై చేసిండు, అది కాలే. ఇన్నయ్యతో ట్రై చేసిండు, అది కాలే. లాస్ట్కు కేసీఆర్ గారి ద్వారా తెలంగాణ కళ సాకారం అవుతుందనే ఉద్దేశంతో వారు పనిచేయటం జరిగింది. వారి ఆలోచన విధానంతో నిధులు ఉండిగింది. దురదృష్టవశాత్తు తెలంగాణ రాకముందే వారు అనారోగ్యం కారణాలతోటి మరి కన్నుమూయటం జరిగింది. వారి అనారోగ్య కారణం కూడా తెలంగాణ రాష్ట్రం గురించి అహర్నిశలు కృషి చేయటం. శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో అది 612 పేజీల నివేదిక తయారు చేయటంలో 6112 పేజీల నివేదిక తయారు చేయడంలో ఆయన రాత్రి పనులు కూడా కష్టపడి అనారోగ్యానికి గురై కన్నుమూయడం జరిగింది. వారు ఉన్నా వారు లేకున్నా లక్షలాదిగా వారి యొక్క శిశువులు ఎవరైతే ఉన్నారో వారు తయారు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయడానికి కృషి చేశారు. రాబో రోజుల్లో కూడా మళ్ళా ఈ అభూత కల్పంతో ఏదైతే అబద్ధాలతోటి వచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ యొక్క కాంగ్రెస్ తొందరలోనే మా తెలంగాణ రాష్ట్రం మళ్ళా అధికారంలోకి వచ్చి వారి యొక్క ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ జయశంకర్ చౌరస్తాలో ఉన్నటువంటి విగ్రహానికి మేమందరం కలిసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి కౌన్సిలర్లు, స్థానిక కౌన్సిలర్లు, అదేవిధంగా కర్ర పారిశ్రామిక సంఘం పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం అందరూ కూడా సభ్యులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి ఉత్సవాలను ఇక్కడ జరపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి మరి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి తన జీవితాన్ని తెలంగాణ కొరకు అర్పించినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆయన సిద్ధాంతాలని, ఆయన అడుగుజాడల్లో
మేము ఎప్పటికీ కూడా నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి మరి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు, కర్ర పారిశ్రామిక సభ్యులకు మరియు నిర్మల్ పట్టణ ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.